హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక చక్కని కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను రచించిన వారు శ్యామ్ కుమార్ చాగల్ గారు. కథ పేరు అక్షర దక్షిణ. ప్లీజ్ ఈ కథ పిల్లలకు కూడా వినిపించండి. ఇక కథలోకి వెళ్దామా? హై స్కూల్ ఆవరణ పిల్లల అరుపులతో నిండిపోయింది. శాస్త్రి ప్రవేశంతో మొత్తంగా ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది. కాస్త ఎత్తులో ఉన్న స్టేజి మీదెక్కి చేతిలో కర్రతో అందరి వంక గంభీరంగా చూశాడు శాస్త్రి. కొద్దిసేపటికే హెడ్ మాస్టరు మరికొందరు ఉపాధ్యాయులు వచ్చి మౌనంగా నిలబడ్డారు. ఆఫీస్ రూంలోకి వెళ్ళి కిటికీలో నుండి వీరందరినీ చూసిన శాస్త్రి వెంటనే అక్కడున్న మీట నొక్కాడు. దీంతో వందేమాతరం గీతం మొదలైంది. దాని తర్వాత జనగణమన జాతీయ గీతం మొదలైంది. అది పూర్తవగానే విద్యార్థులందరూ ఒకే వరుసలో నడుస్తూ తమ తమ తరగతుల్లోకి వెళ్ళిపోయారు. మొదటి గంట టంగుమంటూ మోగింది. కాసేపట్లో తరగతుల్లోకి ఉపాధ్యాయులు చేరుకున్నారు. బడి ఆవరణ అంతా నిశ్శబ్దం ఆవరించింది. 7వ తరగతిలో సైన్స్ పాఠం జరుగుతూ ఉంది. బోర్డు మీద రాస్తూ విషయాన్ని వివరిస్తున్నాడు శాస్త్రి. విద్యార్థులందరూ ఏకాగ్రతతో వింటున్నారు. ఆయన చెప్తున్నది వింటున్న విద్యార్థులందరికీ అయితే డాక్టర్లుగా లేక సైంటిస్టులు అవ్వాలని అనుకోసాగారు. శాస్త్రి క్లాసు ఉన్నంతసేపు విద్యార్థులు మంత్రముగ్ధులై వింటారు. అతనంటే విద్యార్థులందరికీ ఎనలేని గౌరవం, కాస్త భయం కూడా. పాఠం చెప్తూ ఒకసారి అందరికేసి చూస్తున్న శాస్త్రి చూపులు లక్ష్మి మీద నిలిచింది. పాఠం చెప్పడం ఆపి లక్ష్మిని లేవమని చెప్పి సూటిగా కళ్ళల్లోకి చూసి అడిగాడు, ఏమ్మా, నుదుటిన బొట్టేది ఈరోజు మాయమైంది? తల కిందకు వేసుకుని నిలబడింది లక్ష్మి. ఏంటి ఫ్యాషనా? ఎంత పెద్ద ఎదిగినా సరే మనం మన పద్ధతి సంస్కారం మరవకూడదు, కూర్చో అని చెప్పి పాఠం చెప్పడం పూర్తి చేశాడు. ఏరా సుధాకర్, 4 రోజుల నుండి రాలేదేం? అడిగాడు శాస్త్రి. మా అయ్యతో పొలం కోతలకు వెళ్ళాను సార్ అన్నాడు సుధాకర్ లాగును పైకి లాక్కుంటూ. సరే కూర్చో, మీ నాన్నను రేపు వచ్చి నన్ను కలవమని చెప్పు అని చెప్పి బోర్డు వైపు తిరిగి పాఠం చెప్పసాగాడు. స్కూల్ ఆఖరి గంట కొట్టారు. విద్యార్థులందరూ బిలబిలమంటూ ఇండ్లకు వెళుతూ ఉన్నారు. స్కూటర్ ఆపి ఇంట్లోకి వెళ్ళి గుమ్మం వద్ద కాళ్ళు కడుక్కొని లోనికి అడుగుపెట్టాడు శాస్త్రి. కొద్దిసేపటికి పంచె కట్టుకుని వాళ్ళ కుర్చీలో కూర్చున్న శాస్త్రి చేతికి కాఫీ కప్పు అందించింది భార్య పావని. కప్పు అందుకొని భార్యను తృప్తిగా చూశాడు. నుదుటిన నిండుగా ఎర్రని బొట్టు, అక్కడక్కడా నెరిసిన వెంట్రుకలు, చెరగని చిరునవ్వుతో లక్ష్మీదేవిలా కనిపించింది. వారికి 3 సంతానం, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అందరూ కాలేజీ చదువులకు చేరుకున్నారు. ఇదిగో ఏమండి, మన చిన్నోడు ఫీజు కట్టాలి అంది పావని. జీతం రాగానే మొదటి రోజే కట్టేద్దువు గాని అన్నాడు. కాలం నుండి ఇదే సమస్య మనకు. ఆ సుబ్బారావు గారు చూడండి, సాయంత్రం 3 బ్యాచీలు, ఉదయం 3 బ్యాచీలు, ఇంట్లో ట్యూషన్లు, చక్కటి సంపాదన. మీరేమో ట్యూషన్లు చెప్పనంటారు. మీకు మంచి పేరు ఉంది, చెప్తే మనకు బాగుంటుంది కదా అంది మెల్లిగా సముదాయించుతూను. పిచ్చిదానా, స్కూల్లో ఉన్న సమయంలో మనం చక్కగా చెప్తే ఎవరికి ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పించుకునే అవసరం రాదు అన్నాడు చిరునవ్వుతో. అంటే మిగతా వారందరూ చెప్తున్నారుగా, మీకెందుకు ఆ డబ్బులు చేదు అంది పావని నిష్ఠూరంగా, కొంగుతో మొహం తుడుచుకుంటూ. పావని, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు, నమ్మకాలు ఉన్నాయి, నీకు తెలుసుగా అన్నాడు శాస్త్రి పావనికేసి చూసి నవ్వుతూ. దానికి ఎవరూ అడ్డుపడటం లేదండి, మనకు డబ్బులు వస్తాయిగా అంది. ఏం, మనకు జీతాలు రావడం లేదా? మనం న్యాయంగా చదువు చెప్పడానికి ప్రభుత్వం మంచి జీతాలు ఇస్తోంది. మన ఖర్చులు తగ్గించుకుని ఉన్నంతలో స్కూల్లో విద్యార్థులకు న్యాయం చేయాలి. అంతేగాని స్కూల్లో సరిగ్గా చెప్పకుండా వాళ్ళని ఇంటికి పిలిపించుకుని డబ్బులు సంపాదించడం సరైన మార్గం కాదు అన్నాడు. సరే నా పిచ్చి కానీ, ఇన్నేళ్ళు వినని వారు ఇప్పుడు మాత్రం వింటారా అని నవ్వి భర్తకేసి అభిమానంగా చూసి ఖాళీ కప్పు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది పావని. కళ్ళు మూసుకుని ఆలోచనలో పడి 25 సంవత్సరాలు వెనక్కి గతంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు బిఈడీలో సీటు వచ్చింది. ఇంట్లో శాస్త్రి తల్లి రుక్మిణి, తండ్రి నారాయణ గుడికి శాస్త్రిని తీసుకువెళ్ళి దేవుడి మొక్కు తీర్చుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ చదువు అయిపోగానే నీకు ఉద్యోగం ఖాయమట కదరా కన్నయ్య అంది రుక్మిణి తృప్తిగా కొడుకు తల నిమురుతూ. అవునే అమ్మా అన్నాడు శాస్త్రి తృప్తిగా. ఏదో నాయన, టీచర్ ఉద్యోగం వస్తే చాలు, మన కుటుంబానికి దేవుడు పెద్ద సాయం చేసినట్లే. ఆ జీతంతో నీ జీవితం సాఫీగా గడిచిపోతుంది అని నిట్టూర్చింది రుక్మిణి. గురువు ఉద్యోగం అంటే జీతం రాళ్ళు కాదు రుక్మిణి, అదో పెద్ద
గురుతర బాధ్యత. వాడి జీవితంలో ఎన్నో వేల పిల్లల జీవితాలను తీర్చిదిద్దే అతి పవిత్రమైన కార్యం. అందులో ఎంతోమంది చేతుల్లో భావితరంలో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎంతోమంది పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలి. అది ఒక గురువు చేసే పని. అంతేకాని దాన్ని ఒక మామూలు ఉద్యోగంలాగా అనుకోకూడదు. అలా ఉద్యోగం చేసి సంపాదనే కావాలంటే ఇంకా చాలా చాలా ఉద్యోగాలున్నాయి అని చెప్పి కొడుకు వైపు చూశాడు నారాయణ. తండ్రి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి గౌరవంగా చూసి, అవును నిజమే నాన్నగారు అన్నాడు శాస్త్రి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు పోస్ట్ మ్యాన్ తెచ్చిన బ్యాంకు ఉద్యోగంలో భర్తీ కమ్మనే ఉత్తరంతో ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి. భార్య మొహం చూశాడు శాస్త్రి. పావని మొహం వెలిగిపోతూ ఉంది. ఈరోజు భలే శుభదినం కదూ అంది. నాకా ఉద్యోగానికి వెళ్ళాలని లేదు పావని అన్నాడు కాఫీ చప్పరిస్తూ. అది విని బిత్తరపోయింది పావని. ఎందుకని? జీతం పెరుగుతుంది, భవిష్యత్తులో ప్రమోషన్లు ఉంటాయి, పైగా మీరు ఇంకా 2 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు జరిపించాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అంది. ఏమో పావని, నాకు ఈ టీచర్ ఉద్యోగం చాలా తృప్తినిస్తోంది, ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్తు ఇవ్వచ్చు అన్నాడు నిట్టూరుస్తూ. కానీ బ్యాంక్ ఆఫీసర్గా మీకు మాకందరికీ ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ఉండే సౌలభ్యం ఇప్పుడున్న ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కడుంది అడిగింది దిగాలుగా. ప్రతి పనిలో మానసిక ఆనందం, జీవితంలో తృప్తిని కూడా అవసరం పావని, నువ్వే అర్థం చేసుకో. నాకు ఇక్కడ ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతోమంది బీద విద్యార్థులకు, తెలివైన పిల్లలకు వారి భవిష్యత్తుకే మంచి మార్గం చూపుతున్నాను. అందులో ఉన్న ఆనందం ఇంకెక్కడ నుంచి వస్తుంది చెప్పు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. కాసేపు భర్తకేసి ప్రేమగా చూసి చిరునవ్వు నవ్వి లోనికి వెళ్ళిపోయింది పావని. ఏమండి అన్న భార్య పిలుపుతో గతంలో నుంచి ఈ లోకంలోకి వచ్చాడు శాస్త్రి. ఏంటి అన్నాడు ఉలిక్కిపడి భార్య వైపు చూసి. 2 చపాతీలు వేడిగా ఉన్నాయి అంది. లేచి డైనింగ్ టేబుల్ వద్దకు నడిచాడు శాస్త్రి. ఆ రోజు వర్షం విపరీతంగా కురుస్తోంది. పైగా హోరు గాలి. దాంతో ఆ గాలికి వర్షం జల్లు ఎడాపెడా కొట్టసాగింది. రోడ్లన్నీ వర్షంతో మునిగి మోకాళ్ళ లోతున పారుతూ ఉన్నాయి నీళ్లు. స్కూల్లో విద్యార్థులు దాదాపు రాలేదు. ప్రధానోపాధ్యాయుడి గదిలో ఉపాధ్యాయులందరూ కూర్చుని బడి ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు అని చర్చించుకుంటున్నారు. అందరూ తలా ఒక సూచన చేశారు. శాస్త్రి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం గమనించిన ప్రధాన ఉపాధ్యాయులు రామయ్య, శాస్త్రి మీరేమీ చెప్పట్లేదేంటి అన్నాడు. ఆ మాట విని లేచి నుంచున్నాడు శాస్త్రి. అందరూ మాట్లాడుకోవడం మానేసి ఆసక్తిగా శాస్త్రి వైపు చూడసాగారు. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు శాస్త్రి. ముందుగా విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు కావాలి. వారికి విషయం సులభంగా అర్థం కావడానికి దేశ ప్రపంచ పటాలు అవసరం. సైన్సుకు సంబంధించిన అయితే అవి ఎంత అత్యావశ్యకమో మనందరికీ తెలుసు. ముఖ్యంగా సైన్స్ పరికరాలు కొన్ని ఉంటే పై తరగతిలో వాళ్లకు వాటి గురించి అవగాహన పెరిగి విజ్ఞానం పెంపొందించడమే కాక వికాసం కూడా పెరుగుతుంది అని చెప్పడం ఆపి అందరి వంక చూశాడు శాస్త్రి. చాలామంది ఉపాధ్యాయులు నిరాసక్తతో చూశారు. కొందరు అసహనంగా కదిలారు. అవన్నీ ప్రభుత్వం చూసుకోవాలి, మన పని కాదు అన్నాడు లెక్కల మాస్టర్ అప్పారావు. అవును, అవన్నీ పెద్ద పెద్ద ప్రణాళికలు, మనకెందుకు కాస్త చిరాగ్గా అన్నాడు సోషల్ మాస్టర్ సూరి. అవన్నీ గమనించిన ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ శాస్త్రి వైపు చూసి, నిజమే మీరు చెప్పిన అంశాలు బాగున్నాయి, కానీ వాటికి బోలెడు ఖర్చు, మనకంత బడ్జెట్ ఎక్కడుంది అన్నాడు నిస్సహాయంగా మొహం పెట్టి. ఇవన్నీ చొప్పదంటు ప్రణాళికలు, వాటి గురించి మాట్లాడడం సమయం వృధా అన్నాడు తెలుగు మాస్టర్ శర్మ. అందరి వైపు నవ్వుతూ చూశాడు శాస్త్రి. ప్రణాళిక అంటూ ఒకటి ఉంటే మనం ముందడుగు వేయొచ్చు అన్నాడు శాస్త్రి. అబ్బా శాస్త్రి, నీవన్నీ పగటి కలలు, ఊరుకో అన్నాడు హిందీ మాస్టర్ ప్రకాష్ వెక్కిరింతగా నవ్వుతూ. బాధగా చూశాడు శాస్త్రి. మన ఊరి పంచాయతీని కూడా కలుపుకొని వారిని కూర్చోబెట్టి ఈ విషయాలను వారి దృష్టికి తెస్తే బాగుంటుంది అన్నాడు. ఆ మాట విని ఆలోచనలో పడ్డారు అందరూ. అంతేకాదు, మన విద్యార్థుల తల్లిదండ్రులను, డిఈఓను కలిపి ఓ మీటింగ్ పెట్టి వారి సహకారంతో కూడా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి అందరి వైపు చూశాడు శాస్త్రి. ఆలోచించాల్సిన విషయమే అన్నాడు ప్రకాష్. ప్రస్తుతం మనం ఒక్కొక్కరం అన్ని రకాలైన విషయాలను బోధిస్తున్నాం, అది సమంజసంగా లేదు. ఉదాహరణకు నేను సైన్స్ చదివాను, కానీ హిస్టరీ కూడా చెప్పాల్సి వస్తోంది. గేమ్స్ టీచర్ లేరు. నా వ్యక్తిగత అభిలాషతో నేను చేస్తున్నాను. నాలాగా చాలామందికి మన స్కూల్లో ఇదే సమస్య, దాన్ని కూడా పరిష్కరించాలి, ఎలా అనేది ఆలోచించాలి అని చెప్పి కూర్చున్నాడు శాస్త్రి. త్వరలో నీకు ప్రమోషన్ వచ్చి హెడ్ మాస్టర్ అవుతావుగా అన్నాడు. అప్పుడు నువ్వు
పరిష్కరించుదుగానిలే అని వెకిలిగా నవ్వాడు రాజయ్య. రాజయ్య అన్నట్లుగానే 6 నెలల తర్వాత శాస్త్రి అదే స్కూల్లో హెడ్ మాస్టర్ అయ్యాడు. ఒక వారం తర్వాత ఆ ఊరి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను ఆహ్వానించాడు శాస్త్రి. వారితో పాఠశాల అధ్యాపకులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. పాఠశాల అభివృద్ధికి కావలసిన సహకారాన్ని ఆర్జించాడు. విద్యార్థులకు అవసరమైన పరికరాలు కావాలని, వాళ్ళని చదువు నుండి మనసు దారి మళ్ళే పనులు చెప్పవద్దని అర్జించాడు. శాస్త్రి మాటలు విన్న గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. ఊరి నుండి చందాలు వసూలు చేసి ఇస్తామని మాట ఇచ్చారు. శాస్త్రి చెప్పే విషయాల్లో ఉన్న నిజాన్ని, అందులో గల శాస్త్రి నిజాయితీని గమనించారు. వచ్చే సంవత్సరం ప్రాథమిక పాఠశాలను తప్పనిసరిగా ఉన్నత పాఠశాలను చేస్తాను. అయితే మీరెవరూ కూడా మీ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపనని నాకు మాట ఇవ్వండి అన్నాడు శాస్త్రి. మీరు మంచి విద్య ఇచ్చి మంచిగా పాఠాలు చెప్తుంటే అలాగే ఇక్కడే ఉంచుతారు సార్ అన్నాడు ప్రెసిడెంట్ రంగయ్య. ఆ కృషి చేస్తాం. దానికి మా అధ్యాపకుల తరపున నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి ముందు కూర్చున్న అధ్యాపకుల వైపు చూశాడు శాస్త్రి. అందరూ అవునని తలలూపారు. ఆ రోజుతో సమావేశం ముగించి తృప్తిగా ఇంటికి వెళ్ళాడు శాస్త్రి. గేటు బయట మెట్ల పక్కన కూర్చున్న ఒక విద్యార్థిని పిలిచాడు. ఆ అబ్బాయి భయపడుతూ వచ్చి శాస్త్రి ముందు నిలబడ్డాడు. ఏంటి ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు అడిగాడు. రేపటి నుంచి స్కూలుకు రావద్దని చెప్పారు సార్ అన్నాడు ఏడుపు మొహంతో. ఏం జరిగింది అన్నాడు. అసలు స్కూల్ ఫీజు కట్టలేదు సార్ మా నాన్న అన్నాడు తల వంచుకుని. అదేం లేదు కానీ నువ్వు రోజు రా. ఏ క్లాస్ నీది అడిగాడు. చెప్పాడా విద్యార్థి. సరే రోజు స్కూల్కి రా, మానొద్దు. మీ సార్కి నే చెప్తానులే, ఫీజు సంగతి నేను చూసుకుంటా అన్నాడు అబ్బాయి తల నిమిరి. సరేనంటూ నవ్వుతూ సంతోషంగా పరిగెడుతున్న అబ్బాయిని చూసి తృప్తిగా ఇంటికి వెళ్ళాడు శాస్త్రి. ఒక సంవత్సర సమయంలో పాఠశాల చాలా అభివృద్ధి చెందింది. విద్యార్థుల సంఖ్య పెరిగింది. శాస్త్రి ఆఫీస్ రూమ్లో రోజంతా కూర్చొనకుండా కొన్ని తరగతులకు కొన్ని పాఠాలు చెప్పసాగాడు. సైన్స్ విద్యార్థులకు చిన్న ల్యాబ్ ఏర్పాటు చేశాడు. పెద్ద తరగతుల విద్యార్థులకు, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఉదయం సాయంకాలం ప్రత్యేక బోధన ఏర్పాటు చేయించాడు. పాఠశాల మానకుండా ప్రతిరోజు వచ్చిన విద్యార్థులకు ప్రతీ నెల బహుమతులు అందజేయడం మొదలుపెట్టాడు. తరగతుల్లో అడిగిన ప్రశ్నలకు వెంటనే లేచి సమాధానం చెప్పే విద్యార్థులకు కూడా చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం అలవాటు చేశాడు. మెల్లిగా పాఠశాలలో విద్య మీద అందరికీ ఆసక్తి హెచ్చి మంచి పేరు రావడం మొదలయ్యింది. గ్రామ ప్రజల సహకారంతో, విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో అదనపు తరగతుల భవనం కట్టించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో పాఠశాల పేరు అందరికీ తెలిసి తమ పిల్లలను ప్రైవేట్ నుండి ఈ పాఠశాలకు మార్పించసాగాడు. దీంతో వారికి మిగిలిన డబ్బులతో వారు తమ వంతుగా పాఠశాలకు ఆర్థిక సహాయం చేయసాగారు. ఆ రోజు శాస్త్రి రాత్రి భోజనం చేసి బయట వరండాలో కూర్చుని పావనతో మాట్లాడుతూ ఉండగా ఇంటి ముందు గేటు దగ్గర నిలబడి 2 వ్యక్తులు ఇంటి బెల్ కొట్టారు. వచ్చిన వారు ఎవరో తెలియక లేచి నుంచుని లోనికి రండి అన్నాడు శాస్త్రి. ఆ 2 వచ్చి నమస్కారం పెట్టి శాస్త్రి చూపించిన కుర్చీల్లో కూర్చున్నారు. తాను తిరిగి కూర్చుని చెప్పండి మీ పరిచయం అన్నాడు శాస్త్రి. వాళ్లలో ఒకరు గొంతు సవరించుకుని చెప్పారు. నేను ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇతను సెక్రటరీ అని చూపించి నమస్కారం పెట్టారు. చెప్పండి మీరు వచ్చిన పని అన్నాడు శాస్త్రి చేతులు కట్టుకుని. కాసేపు నవ్వు మొహం పెట్టి అన్నాడు సెక్రటరీ. మీరు వచ్చిన తర్వాత మా పాఠశాలలో పిల్లలు తగ్గిపోతున్నారు. కాస్త దయచేసి మీరు మాకు సహాయం చేయాలి సార్. మీకు మేము సహాయం చేస్తాం అరచేతులు రుద్దుకుంటూ. నేనే విధంగా సహాయం చేయగలను అడిగాడు శాస్త్రి. మీరు ఏదో విధంగా ఈ సంవత్సరం కొత్త విద్యార్థులను తీసుకోకుండా ఉండి కాస్త మీరు మీ స్కూల్ మీద ఆసక్తి తగ్గిస్తే మేము పుంజుకుంటాం. దానికి ప్రతి నెలా మేము మా తరపున కాస్త పెద్ద మొత్తం అందజేస్తాం. అంతేకాదు మా కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం జాయిన్ చేస్తే దానికి కూడా మీకు ఇస్తాము. మాకు సహాయం చెయ్యండి సార్ అన్నాడు సెక్రటరీ మెల్లిగా గొంతు తగ్గించి. అది వినగానే శాస్త్రి నరాలు బిగుసుకున్నాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుని మీరు ఇక లేచి బయలుదేరండి, నాకు కాస్త పనుంది అని చెప్పి లేచి నిలబడ్డాడు శాస్త్రి. మరొక్కసారి ఆలోచించండి, ఇదిగో మా విజిటింగ్ కార్డు అని ఒక కార్డు అక్కడున్న బల్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. వారిద్దరూ గేటు దాటగానే ఆ కార్డు తీసుకుని కోపంగా దాన్ని పరపరా చింపి బయటకు విసిరేశాడు శాస్త్రి. ఆఫీస్ గదిలో కూర్చుని పని చేసుకుంటూ ఉండగా టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. అది లేపి హలో అన్నాడు శాస్త్రి. మీ పేరు ఉత్తమ జాతీయ ఉపాధ్యాయునిగా ఎంపికయింది.
మీరు దానికి అవసరమైన పేపర్లు పంపండి అంది అటు నుండి డిఈఓ కంఠం. సరేనండి, కానీ వాటిపైన నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. దయచేసి మీరేమనుకోవద్దు అన్నాడు వినమ్రంగా. మీలాంటి వారికి ఆసక్తి లేకపోతే అది అనర్హులకు లభిస్తుంది. అది జాతికి మనం చేసిన అన్యాయం అవుతుంది. కనుక శాస్త్రిగారు ఆ ఫారాలు నింపి పంపండి అంది డిఈఓ. ఒక క్షణం ఆలోచించి సరేనండి, అలాగే పంపిస్తాను అని ఫోన్ పెట్టేశాడు శాస్త్రి. కొన్ని రోజులకు శాస్త్రి ఆ బహుమతికి ఎంపికైనట్టుగా పేపర్లో వచ్చింది. అది చూసిన శాస్త్రి వెంటనే ఇంటికి వెళ్ళి తల్లి తండ్రికి పేపరు చూపించి వారి కాళ్లకు దండం పెట్టాడు. చుట్టుపక్కల ఊర్లో శాస్త్రి పేరు మారు మ్రోగిపోతోంది. అవార్డు తీసుకుని ఢిల్లీకి వెళ్ళి అది తీసుకుని తిరిగి వచ్చాడు శాస్త్రి. అతని పేరు ప్రతి వార్తాపత్రికలో అన్నిట్లోనూ టీవీల్లోనూ వచ్చింది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు స్కూల్ నుండి రాగానే కాఫీ తాగి భార్యను పిలిచాడు శాస్త్రి. ఏంటి అలా దిగాలుగా ఉన్నారు అంది పావని భర్త మొహం చూసి. వచ్చే నెల నా రిటైర్మెంట్ అన్నాడు శాస్త్రి. భర్త కేసి తేరిపారా చూసింది పావని. వెంట్రుకలన్నీ నెరిసిపోయాయి. మొహం నీరసంగా ఉంది. అలసిపోయారు, చాలా పని చేశారు జీవితమంతా, ఇక చాలు అని భర్త మొహాన్ని కొంగుతో తుడిచింది. శాస్త్రిగారు వచ్చే నెలనే కదా రిటైర్మెంటు, ఇక హ్యాపీగా ప్రశాంతంగా బ్రతుకు గడపడమే అంటూ నవ్వాడు ఎదురింటి సుబ్బారావు. అవునండి, బలవంతంగా నవ్వు తెచ్చుకుని ముందుకు నడిచాడు శాస్త్రి. వెంటనే శాస్త్రి మనసులో దిగులు మొదలైంది. స్కూల్లో ఆఫీస్ గదిలో కూర్చుని గుమస్తాను పిలిచాడు. కాసేపటికి ఎదురుగా వచ్చి నుంచున్న క్లర్క్ సాయన్నను చూసి మెల్లిగా అడిగాడు. సాయన్న, నాకు పెన్షన్ ఎంత వస్తుంది చెప్పారు సాయన్న. అది విని దీర్ఘాలోచనలో పడ్డాడు శాస్త్రి. సార్, నేను వెళ్ళనా మెల్లిగా అడిగాడు సాయన్న. అంటే సగానికి తక్కువ వస్తుందన్నమాట సాలోచనగా అన్నాడు శాస్త్రి. అవునండి అని అలాగే నిలబడ్డాడు సాయన్న. ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తున్న శాస్త్రిని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సాయన్న. ఆఖరి గంట కొట్టగానే అన్యమనస్కంగా అందరితో మాట్లాడి ఇంటికి బయలుదేరాడు శాస్త్రి. రాత్రి చపాతీలు తిని ఆరుబయట మల్లెపందిరి కింద కూర్చున్నాడు శాస్త్రి. కాసేపటికి పావని వచ్చి ఇంకొక కుర్చీలో కూర్చుంది. నీరసంగా కూర్చున్న భర్తను చూసి, ఏమిటండి, నెల నుండి చూస్తున్నాను, ఎందుకు అదొకలాగా ఉంటున్నారు, స్కూల్లో ఏదైనా సమస్య అంది. ఏమిటన్నావు అడిగాడు శాస్త్రి ఆలోచన నుండి తేరుకుని. అదే ఈ మధ్య అదోలా ఉంటున్నారు ఎందుకు అడిగింది మళ్ళీ. ఏమీ లేదోయ్, చిన్నదాని పెళ్ళికి నాకు వచ్చే పిఎఫ్, గ్రాడ్యుటీ వగైరాలు సరిపోతాయి. చిన్నవాడు చదువు మరో 3 సంవత్సరాలు అయితే అయిపోతుంది. రిటైర్మెంట్ ఇంకొంతకాలం తర్వాత ఉంటే బాగుండును అన్నాడు. కొందరు విద్యార్థులకు మీరు ప్రతి నెల మీ జీతం నుండి ఫీజులు కడుతూ వస్తున్నారు. ఇక అలాంటప్పుడు మన దగ్గర ఏం మిగులుతుంది అంది పావని. మళ్ళీ శాస్త్రి మనసులో బాధ అలుముకుంది. బ్యాంకులో ఎంతుంది అన్నాడు తనలో తాను గొణుక్కుంటూ. ఏదో 1000 ఉంటుందనుకుంటా అంది పావని. మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు శాస్త్రి. అతనికి కణతల్లో నొప్పి మొదలైంది. నెల రోజులుగా సరిగా అన్నం సహించలేదు శాస్త్రికి. నీరసంగా కనపడసాగాడు. మనసంతా దిగులుతో నిండిపోయింది. ప్రతిరోజు చుట్టుపక్కల ఊర్లలో ఉన్న సహోద్యోగులు, అధ్యాపకులు వచ్చి కలిసి పదవీ విరమణ అభినందనలు చెప్పసాగారు. వారి ముందు నవ్వుతున్నాడు గాని మనసు లోపల ఏదో తెలియని దుఃఖం అలుముకుంది. ఆఖరున ఆ రోజు పదవీ విరమణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. పై అధికారులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు శాస్త్రి జీవితాన్ని, అతను చేసిన మంచి పనులను అభినందించి బోలెడు శాలువాలతో, పూలదండలతో ముంచెత్తారు. అంగరంగ వైభవంగా సభ జరిగింది. పైకి నవ్వుతున్న శాస్త్రి మనసులో దిగులు మాత్రం తగ్గలేదు. ఆ రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న శాస్త్రి ధోవతి కట్టుకుని మంచంపైకి చేరుకున్నాడు. మీరు చాలా అదృష్టవంతులు. మీకు జరిగినట్లుగా పదవీ విరమణ కార్యక్రమం ఎప్పుడూ నేను ఎవరికీ చూడలేదు గర్వంతో అంది పావని. అతని భుజం మీద తల ఆనించి కాసేపట్లోనే తృప్తిగా నిద్రపోయింది. మెల్లిగా పక్కకు జరిగి వచ్చే నెల పెన్షన్ మొత్తం గురించి ఆలోచించసాగాడు శాస్త్రి. పూర్తి జీతం వస్తే ఇంట్లో ఖర్చులు గడుస్తున్నాయి. ఇక మీదట సగంతో ఎలా నెట్టుకు రావాలి అనే ఆలోచనలతో సతమతం అవ్వసాగాడు. ఎటువైపు తిరిగి పడుకున్నా నిద్ర పట్టడం లేదు. ఎలా చెయ్యాలి, రేపటి నుండి ఖర్చులు తగ్గించాలనుకున్నాడు. అమ్మా నాన్న, పావని తన మందులు తప్పించి మిగిలిన ఖర్చులు తగ్గించాలి. ఇక సంవత్సరం వరకు బట్టలు కొనరాదు, బయట టీలు తాగరాదు. చిన్నవాడి హాస్టల్, కాలేజీ ఫీజు ఇంకో 3 సంవత్సరాలు కట్టేస్తే చాలు. ఇక తర్వాత పెన్షన్తో ఎలాగైనా పెద్ద కష్టం లేకుండా జీవితం నెట్టుకు రావచ్చు అనుకున్నాడు. కానీ ఈ 3 సంవత్సరాలు ఎలా అన్న ఆలోచనలతో లేచి కూర్చున్నాడు. నిద్ర పట్టడం లేదు శాస్త్రికి. దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడున్న అన్ని దేవుళ్లకు మొక్కాడు. హాల్లో నిద్రపోతున్న అమ్మా నాన్నలను చూసి మనసులో మొక్కుకున్నాడు.
తిరిగి మంచం మీద పడుకుని, భగవంతుడా, రేపటి నుండి నీవే దిక్కు, నీదే భారం అని మొక్కుతూ కళ్ళు మూసుకుని నిద్రకు యత్నించాడు. రాత్రంతా దేవుణ్ణి తలుస్తూనే ఉన్నాడు. తెల్లవారుజామున నిద్ర పట్టింది. నిద్రలో కూడా అతడి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారాయి. మంచి నిద్రలో పావని పిలుపుతో మెలకు వచ్చింది శాస్త్రికి. కళ్ళు తెరిచాడు. నిద్రలేమితో కళ్ళు మంటగా అనిపించాయి. మీ గురించి ఎవరో వచ్చారు చూడండి. సమయం 9. భలే నిద్రపోయారు అంది. కూర్చోపెట్టు, వస్తాను అని లేచి పెరట్లోకి వెళ్ళి అరగంటలో కాలకృత్యాలు తీర్చుకుని వచ్చాడు. ముందు గదిలో కూర్చున్న వ్యక్తి లేచి నమస్కారం చేసి, సార్, మీ గురించి మా అయ్యగారు రత్తయ్య, మన ఎమ్మెల్యే గారు వచ్చారండి. బయట కారులో ఉన్నారు. మీరు సరేనంటే లోనికి తీసుకొస్తాను అన్నాడు. అది విని బిత్తరపోయిన శాస్త్రి, అరే, బయట ఎందుకు ఉన్నారు, లోనికి రమ్మనమని చెప్పు అని చెప్పి అక్కడున్న కుర్చీలు సరిచేశాడు. కొద్దిసేపట్లో రత్తయ్య, ఆ ఊరి ఎమ్మెల్యే రాజాగారు లోనికి అడుగుపెట్టి శాస్త్రికి వినయంగా నమస్కారం చేశారు. రత్తయ్య చేతులు కట్టుకుని కూర్చుని, సార్, నేను రత్తయ్య, మీ విద్యార్థిని సార్. వీరేమో మన ఎమ్మెల్యే రాజా సార్. 10వ తరగతిలో మేమిద్దరం మీ విద్యార్థులం సార్. ఆ సంవత్సరం నాకు స్కూల్ ఫీజు తక్కువైతే మీరు ఇచ్చారు, మళ్ళీ తిరిగి ఇస్తే తీసుకోలేదు అన్నాడు. కళ్ళద్దాలు సరిచేసుకుని వాళ్ళిద్దరినీ తేరిపారా చూశాడు శాస్త్రి. అసలు గుర్తుపట్టలేకపోయాడు. అలాగా బాబు, ఏమీ అనుకోకండి, చాలా కాలం గడిచింది కదా, గుర్తు రావడం లేదు అన్నాడు శాస్త్రి చిరునవ్వుతో. సార్, నాకు 2 సంవత్సరాల పాటు పుస్తకాలన్నీ మీరే ఇప్పించారు. అప్పుడు మేం బేదరికల్లో మునిగి ఉన్నాం సార్ అన్నాడు ఎమ్మెల్యే రాజారావు. అలా చెప్తున్నప్పుడు అతని కంటి చూపుని సన్నని కన్నీటి పొర కప్పేసింది. జేబులో నుండి తెల్లని రుమాలు తీసి కళ్ళు తుడుచుకున్నాడు రాజారావు. మీరు చేసిన సహాయం మాకు, ప్రత్యేకంగా మీరు క్లాసులు తీసుకుని చెప్పిన చదువు మేమెప్పుడూ మరవలేం సార్ అన్నాడు రత్తయ్య. అది వినగానే శాస్త్రి మొహం సంతోషంతో విప్పారింది. మనసులో గూడు కట్టుకున్న దిగులు ఎటో ఎగిరిపోయింది. సంతోషంలో అన్నీ మరిచిపోయాడు. చాలా సంతోషం బాబు, మీరు పెరిగి మంచి ఉన్నత స్థాయిలోకి వచ్చారు. అంతా భగవంతుడి దయ. నేను నా ఉద్యోగ ధర్మాన్ని పాటించాను అన్నాడు తృప్తిగా. మీతో చిన్న పని మీద వచ్చాం సార్. ప్రస్తుతం నేను రియల్ ఎస్టేట్లో స్థిరపడ్డాను. అక్కడ పక్క ఊరిలో బీద విద్యార్థులకు సరస్వతి విద్యాపీఠ అనే ఇంగ్లీష్ కళాశాల స్థాపించాము అని చెప్పడం ఆపాడు రత్తయ్య. నాకు నిన్ననే పదవీ విరమణ అయ్యింది బాబు. నేనేం చేయగలను ఇప్పుడు? అయినా చెప్పండి, నాకు చేతనైంది చేస్తాను అన్నాడు శాస్త్రి. అది తెలిసే వచ్చాం సార్. మా కళాశాల ప్రిన్సిపాల్గా మీరుండాలి. మీరే దానికి అర్హులు. చాలామంది మీ పేరు చెప్పారు. పైగా మీరు మా గురువులు. దయచేసి మీరు రావాలి. ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టాము కనుక ఎక్కువ ఇచ్చుకోలేం. ప్రస్తుతానికి 50,000 ఇస్తాం సార్ అన్నాడు ఎమ్మెల్యే రాజారావు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు శాస్త్రికి. ఇస్తిపోయి చూస్తూ ఉండిపోయాడు. అంటే దాదాపుగా మళ్ళీ రేపటి నుండి పెన్షన్తో కలిపితే పూర్తిగా జీతం వచ్చినట్టే వస్తుందనుకున్నాడు మనసులో. శాస్త్రి మౌనంగా ఉండడం చూసి అన్నాడు రత్తయ్య, సార్, మీరు దయచేసి ఒప్పుకోవాలన్నాడు. మీకు తెలుసో తెలీదో, నాకు కాలేజీ నడిపిన అనుభవం ఏమీ లేదు. మీరు పొరపడ్డారు. నేను కాలేజీ ప్రిన్సిపాల్గా చేయడం కష్టం అన్నాడు శాస్త్రి. పర్వాలేదు సార్, మేమన్నీ మీకు ఒక్కొక్కటిగా చెప్తాము. మీరు అక్కడ సీట్లో కూర్చుంటే చాలు. ప్రతిరోజు కాలేజీ జీప్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీలాంటి గురువులు దొరకడం మా అదృష్టం. మీరు కాదనకండి. ఇదిగో అడ్వాన్స్గా ₹1,00,000 చెక్కు. మీ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. నిన్ననే రిటైర్ అయ్యారుగా సార్ మీరు. వారం తర్వాత మీరు కాలేజీకి రండి అని చెప్పి నిలబడ్డారు. జరుగుతున్నదంతా విని కలో నిజమో తెలియని పరిస్థితిలో సరేనంటూ తల ఊపాడు శాస్త్రి. సంతోషంతో వాళ్ళు ఇద్దరూ లేచి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి బయటకు అడుగులు వేశారు. తృప్తిగా నవ్వుతూ ఎదురుగా నిలబడ్డ పావనికేసి చూసి, రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్తో 3 సంవత్సరాలు బాబు చదువుకు ఎలా సర్దుబాటు చేయడం అని దాదాపుగా 2 నెలల నుండి మానసిక వ్యధను అనుభవించాను పావని. ఆ దేవుడే పంపించాడు వీళ్లను గద్గద స్వరంతో అంటూ భార్య మీద వాలిపోయి విలపించసాగాడు శాస్త్రి. ఇన్నాళ్లుగా అతని కడుపులో దాచుకున్న బాధ, దుఃఖం బయటకు తన్నుకుంటూ రాసాగింది. అవునండి, దేవుడికి కళ్ళు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ న్యాయాన్ని కాపాడుతాడు. మీరు చేసిన మంచితనం మీ వెంట ఉంది. మీరు అందరికీ చేసిన సహాయం మిమ్మల్ని కాపాడుతుంది అంది శాస్త్రి కళ్ళు తుడుస్తూను. వారం తర్వాత ఇంటి ముందు ఆగిన కాలేజీ కారు ఎక్కి తృప్తిగా కూర్చున్నాడు శాస్త్రి. కారు వేగంగా కాలేజీ వైపు పోసాగింది. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు కథ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పిల్లలకు కూడా ఈ కథను వినిపించండి.